Best health packages up to 80% discount. Tirumala Diagnostics. సార్ నమస్తే సార్ సుధా చంద్రమౌళి గారు. నమస్తే అండి. సార్ చంద్రమౌళి గారు, అసలు ఈ లక్షద్వీప్ అనేది అసలు ఎప్పటి నుంచి ఇది ఒక టూరిజం స్పాట్గా ఉందంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మీరు బుద్ధా స్టోరీస్ వినున్నారా ఎప్పుడైనా? అవునవును. బుద్ధా స్టోరీస్ చదివే వాళ్ళకి బాగా తెలుసు ఉంటుంది. బుద్ధా స్టోరీస్లో చాలా దగ్గరలో లక్షద్వీప్ అనే పేరుని చాలా దగ్గరలో వాడున్నారండి. ఎందుకంటే బుద్ధా స్టోరీస్ అంటేనే అది 1500 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్టోరీస్ బుద్ధా స్టోరీస్ అంటే. ఆ బుద్ధా స్టోరీస్లో కూడా లక్షద్వీప్ అనే వర్డ్స్ వస్తాయండి. లక్షద్వీప్లో, లక్షద్వీప్ దగ్గర అని చాలా వర్డ్స్ వస్తాయి. అంటే లక్షద్వీప్ అనేది 1500 సంవత్సరాల క్రీస్తుపూర్వం 1500 సంవత్సరం నుంచి అక్కడ పీపుల్ లివింగ్లో ఉన్నారండి. అంటే లక్షద్వీప్ అనేది మన ఇండియాలోనే మోస్ట్ ఓల్డ్ హిస్టారికల్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ద ప్లేస్ అండి లక్షద్వీప్. ఓకే. కానీ ఆ పేరు ఇంతవరకు చాలా మందికి తెలియదు, చాలా మందికి పరిగణంలోకి రాలేదు. కానీ లక్షద్వీప్ ఈజ్ ద వెరీ ఓల్డెస్ట్ ఐలాండ్ ఇన్ ఇండియా అండి. ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ హిస్టారికల్ ఐలాండ్. రైట్. సో అయితే గత 4-5 రోజుల నుంచి లక్షద్వీప్కి సంబంధించిన డిస్కషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే చాలామంది యాత్రికులు అనుకుంటున్నారంటే అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు అసలు అక్కడ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి, సీజన్ ఎలా ఉంటుంది ఏంటంటే దేని గురించి మాట్లాడుకుంటారు. అయితే అసలు ఏంది వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి లక్షద్వీప్స్లో? చాలా మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. మనకి లక్షద్వీప్ చూసుకుంటే సీజన్ అనేది మనకి ఆగస్ట్ నుంచి ఏప్రిల్ వరకు సీజన్ అండి. ఎందుకు ఆగస్ట్ నుంచి ఏప్రిల్ వరకు సీజన్ అంటే మనకి జూన్, జూలై, ఆగస్ట్లో మనకి రెయిన్స్ మాన్సూన్ టైం ఉంటుందండి. మాన్సూన్ ఉన్నప్పుడు మనకి ఇటువంటి సీ రిలేటెడ్ డెస్టినేషన్స్ అంతా కూడా ఆఫ్ సీజన్ అండి. అంత సేఫ్ కాదు, తుఫాన్లు టైం కాదు. ఎందుకంటే మనకి వెదర్ కండిషన్ ఎప్పుడైతే మనకి చేంజ్ అవుతుందో సీ అనేది రఫ్ అయిపోతుందండి కంప్లీట్గా. సీ అనేది ఎప్పుడైతే రఫ్ అవుతుందో మనకి సీలో ఉన్నట్టు యాక్టివిటీస్ కానివ్వండి, సీ ట్రాన్స్పోర్టేషన్స్ అంతా కూడా క్లోజ్ చేసేస్తారు. చూడంండి, మనకి గోవాలో కూడా జూన్, జూలై, ఆగస్ట్ అనేది 3 months అనేది ఆఫ్ సీజన్ కంప్లీట్గా. సెప్టెంబర్ 20th తర్వాత నుంచే సీజన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే కంప్లీట్ వాటర్ యాక్టివిటీస్ క్లోజ్ ఉంటాయి, కంప్లీట్ సీ రిలేటెడ్ సంబంధించినటువన్నీ కూడా మనకి ఎప్పుడైతే మాన్సూన్ టైం ఉంటుందో అప్పుడు కంప్లీట్గా క్లోజ్ ఉంటుందండి. అందుకని మాన్సూన్ టైంలో అయితే వరకు లక్షద్వీప్ లాంటి ప్లేసెస్ కానీ, అండమాన్ లాంటి ప్లేసెస్ కానీ అన్నీ కూడా ఆఫ్ సీజన్ అనే చెప్పుకోవచ్చు. సీజన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటే సెప్టెంబర్ నుంచి బెస్ట్ టైం అండి. సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు మనకి బెస్ట్ టైమే. మళ్ళీ మనకి సమ్మర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సమ్మర్ టైంలో మనకి టెంపరేచర్ చాలా హాట్ ఉంటుందండి. తట్టుకోవడం కష్టం, చాలా కష్టం. ఇసుక తినేలు, ఇసుక వాటర్ కంప్లీట్గా మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న టెంపరేచర్కి అక్కడ ఇంకా హై టెంపరేచర్ ఉంటుంది. అందువల్ల ఏంటి అంటే సమ్మర్లో కూడా అవాయిడ్ చేయాల్సిన డెస్టినేషన్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఇటువంటి ఐలాండ్ డెస్టినేషన్స్ని సమ్మర్ టైంలో కూడా మనం స్కిప్ చేయొచ్చు. సీజన్ అల్ట్రా పీక్ సీజన్ ఎప్పుడు అంటే మనకి డిసెంబర్, జాన్, ఫిబ్రవరి. ఈ డిసెంబర్, జాన్, ఫిబ్రవరి అంతా కూడా అల్ట్రా పీక్ సీజన్ అండి. చూడండి, మనకి వింటర్ ఎప్పుడైతే వస్తుందో వింటర్ టైంలో ఇటువంటి ఐలాండ్స్ కావచ్చు, బీచెస్ కావచ్చు, ఎక్కువ మంది వెకేషన్ వెళ్తారండి. గోవా కూడా చూడండి, డిసెంబర్ మంత్లో, జనవరి మంత్లో ఇట్స్ అల్ట్రా పీక్ టైం. క్రౌడ్ ఎక్కువ మంది వెళ్తారు. డిసెంబర్లో చాలా ఈవెంట్స్ ఉంటాయి గోవాలో. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లైమేట్ చూసుకుంటే మనకి ఈ బీచ్ డెస్టినేషన్స్ అంతా కూడా వింటర్ అనేది చాలా బెస్ట్ టైం కింద మనం తీసుకోవచ్చు. అదేవిధంగా లక్షద్వీప్ కూడా మనకి చాలా మంచి టైం అండి. ఈ డిసెంబర్, జనవరి ప్రజెంట్ టైం అంతా కూడా సీజన్ అండి. ఇప్పుడు చాలా మందికి తెలీదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇటువంటి లక్షద్వీప్, అండమాన్ ఇటువంటి ప్లేసెస్ వెళ్ళాలి అనుకుని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకునే వాళ్ళు వాళ్ళకున్న టైంలో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఉన్న టైంలో వెళ్ళినప్పుడు ఏంటంటే అది సీజన్ అయినా అన్సీజన్ అయినా వాళ్ళ హాలిడే అనేది ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే మనం ఒక మంచి సీజన్లో హాలిడే కానీ మనం కానీ ప్లాన్ చేసుకుంటే మనం అక్కడ వెళ్ళిన ప్లేసు చూడడమే కాదండి, ఎంజాయ్ చేసి రావచ్చు.
అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అందుకోసం ఏంటి అంటే మనం వెళ్ళే టైంని సీజన్ తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే మనం చాలా మెమరబుల్గా ఆ డెస్టినేషన్ని ఎక్స్ప్లోర్ చేసి రావడం జరుగుతుందండి. రైట్. సో అదేవిధంగా ఫుడ్ విషయానికి వస్తే అంటే లక్షద్వీప్స్లో ఎక్కువ ఏ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది అంటే ఫుడ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ? యా, లక్షద్వీప్ మనకి చూసుకుంటే లక్షద్వీప్లో మనకి సీ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని చాలా ఫేమస్ అండి. ఇప్పుడు మనకి చాలా మందికి సీ ఫుడ్ లవర్స్ ఉంటారు. సీ ఫుడ్ లవర్స్కి లక్షద్వీప్ అనేది ఒక బెస్ట్ డెస్టినేషన్ కింద చెప్పొచ్చు. ఎందుకు అంటే మనకి సీ ఫుడ్లో మనకి ఫిష్ కావచ్చు, ప్రాన్స్ కావచ్చు, ఇట్స్ వెరీ ఫేమస్ అండి లక్షద్వీప్ లాంటి ఐలాండ్స్. ఇంకోటి ఫుడ్ కూడా చాలా తక్కువ ఖర్చుతోనే మనకు దొరుకుతుందండి. మనం మామూలుగా ఈ అండమాన్ కానీ గోవా కానీ ప్లేసెస్ చూసినప్పుడు మనకి ఫుడ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, లోకల్ ఫుడ్ స్పెషల్లీ. అదే లక్షద్వీప్లో చూస్తే మనకి ఫుడ్ అనేది చాలా తక్కువ కాస్ట్కే మనం అక్కడ తీసుకోవచ్చు అండి. అండ్ సీ ఫుడ్ అనేది చాలా ఫేమస్ అండి లక్షద్వీప్లో. అదేవిధంగా నాన్ వెజ్ అన్ని రకాల నాన్ వెజ్లు దొరుకుతాయి. వెజిటేరియన్ కూడా ప్యూర్ వెజిటేరియన్ కూడా దొరుకుతుందండి. ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటి అంటే లక్షద్వీప్కి ఎల్టీసీ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎల్టీసీ అవైల్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లక్షద్వీప్ వెళ్ళే ఆప్షన్ కూడా మన గవర్నమెంట్ నుంచి ఉందండి. చాలామంది అండమాన్ యూస్ చేసుకుంటారు, లక్షద్వీప్ కూడా యూస్ చేసుకుంటారు. లక్షద్వీప్ యూస్ చేసుకునే అవకాశం కూడా ఉందండి ఎల్టీసీ వాళ్ళకి. అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్. అయితే అండమాన్ గురించి చెప్తున్నారు కాబట్టి సో అయితే అండమాన్ని లక్షద్వీప్స్ని ఈ రెండింటిని ఎలా కంపేర్ చేయొచ్చు అంటారు అంటే టూరిజం పరంగా? యా, ఇప్పుడు మనకి అండమాన్కి లక్షద్వీప్కి చూసుకుంటే అండమాన్ అనేది మనకి బే ఆఫ్ బెంగాల్ అండి. సీ అనేది మన సీ అనేది బే ఆఫ్ బెంగాల్ కిందకి వస్తుంది. ఎస్, బంగాళాఖాతం మనం తెలుగులో చూసుకుంటే. అదే విధంగా మనకి లక్షద్వీప్ కానీ చూస్తే అరేబియన్ సీ అండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి మన ఇండియాలో అండమాన్ వెళ్ళిన వాళ్ళు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా బీచెస్ ఉన్నాయండి మన ఇండియాలో. మన గోవా బీచెస్ చూడొచ్చు, కేరళ బీచెస్ చూడొచ్చు, కర్ణాటక బీచెస్ చూడొచ్చు. వాటితో పోల్చుకుంటే అండమాన్ బీచెస్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అంటారు. కానీ అండమాన్ బీచెస్తో పోల్చుకుంటే లక్షద్వీప్ బీచెస్ అనేది ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంటాయండి. బెస్ట్ అని చెప్పొచ్చు. వెరీ 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 బెస్ట్. ఎందుకంటే మనకి ఈ బే ఆఫ్ బెంగాల్ సీ కంటే అరేబియన్ సీ అనేది ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. అందుకోసమే లక్షద్వీప్ బీచెస్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటాయండి కంపేర్ టు అండమాన్ ఐలాండ్స్తో పోల్చుకుంటే. సో అయితే ఇప్పుడు లక్షద్వీప్స్ టూర్కి వెళ్ళినప్పుడు అంటే మరి అక్కడికి వెళ్ళాక వన్స్ సో అంటే అక్కడ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ట్రావెల్ పరంగా, అంటే ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అంటారు? అండ్ హైజీన్ విషయంలో కానీ అదేవిధంగా చుట్టుపక్కల పరిసరాలు మనం శుభ్రంగా ఉంచడంలో మన వైపు నుంచి మనం అంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అక్కడ? మనము ఇప్పుడు లక్షద్వీప్ చూసుకుంటే మనకి చాలా నీట్ అండ్ క్లీన్ ఉంటుందండి. ఎందుకంటే బయట బీచెస్తో పోల్చుకుంటే చాలా క్లీన్ ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ లోకల్ గవర్నమెంట్ కూడా చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారండి. కానీ మెయిన్ థింగ్ ఏంటి అంటే మనకి అక్కడ వెళ్ళినప్పుడు ఆల్కహాల్ అనే పార్ట్ ఏదైతే ఉంటుందో ఆల్కహాల్ అనేది లక్షద్వీప్లో కంప్లీట్గా బ్యాన్ అండి. లక్షద్వీప్కి వెళ్ళి మేము డ్రింక్ చేయాలి అన్న కాన్సెప్ట్తో ఉన్న వాళ్ళకి అది కుదరదండి ప్రెజెంట్ అయితే వరకు. ఎందుకు అంటే ఉన్న ఐలాండ్స్లో ఏవైతే లక్షద్వీప్ ప్రెజెంట్ టూరిస్ట్ ఐలాండ్స్ ఉన్నాయో ఈ ఐలాండ్స్లో ఓన్లీ బంగారం ఐలాండ్లో మాత్రమే ఈ ఆల్కహాల్ అనేది సర్వ్ చేయడం జరుగుతుంది, సేల్ చేయడం జరుగుతుంది. అంటే మనం పర్చేస్ చేయాలన్నా లేదంటే మనం అక్కడ ఐలాండ్లో పర్చేస్ చేసి తీసుకోవాలన్నా కూడా మనకి ఓన్లీ బంగారం ఐలాండ్లో మాత్రమే అది యాక్సెస్ ఉందండి. రిమైనింగ్ అన్ని ఐలాండ్స్లో కంప్లీట్లీ స్ట్రిక్ట్లీ స్టాప్ చేస్తున్నారండి. అవైలబుల్ అనేది దొరకదు. ఓకే. సో ఇప్పుడు లక్షద్వీప్కి అంటే ఓన్గా మనం ఇండివిజువల్గా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అంటే పాసిబిలిటీ ఉందా? మన సొంతంగా అంటే వేరే ట్రావెల్ ఎక్స్పర్ట్తో ఎవరితో పని లేకుండా సొంతంగా నాకు నేనుగా వెళ్ళి రావాలంటే దానికి ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయంటారు? యా, ప్రెజెంట్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మంది ఏంటి అంటే ఓన్గా వెళ్ళిపోతుంటారు వెకేషన్ అనేది. ఇప్పుడు ఏదైనా గోవా వెళ్ళాలి, ఊటీ వెళ్ళాలి, కేరళ వెళ్ళాలి, ఏదైనా వీకెండ్ ఏదైనా మనము ప్లాన్ చేసుకోవాలన్నా కూడా ఓన్గా ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ మనకి లక్షద్వీప్ డెస్టినేషన్ చూస్తే ప్రెజెంట్ అయితే వరకు మనకి ఓన్గా వెళ్తే రిస్కే అని చెప్పొచ్చు అండి.
ఎందుకు అంటే మనకి మీరు ఏదో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని డైరెక్ట్గా ఎంటర్ అవ్వలేరు ఆ డెస్టినేషన్లో. మన ఇండియాలో ఉన్నప్పటికీ అక్కడ ఎంటర్ అవ్వాలి అంటే కంపల్సరీ లోకల్ పర్మిట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఆ లోకల్ పర్మిట్ అనేది ఎవరిస్తారు అంటే అక్కడ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవ్ చేసి ఇవ్వాలండి ఆ పర్మిట్ అనేది. ఆ పర్మిట్ కోసం మేమేం చేస్తామంటే, మీరు ఏదైనా లక్షద్వీప్ లాంటి వెకేషన్ ప్లాన్ చేస్తున్నారు మీరు మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ అనుకుంటే, ఏదైనా మంచి ట్రావెల్ ఏజెన్సీని కానీ మీరు కాంటాక్ట్ చేస్తే ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెన్సీస్ని, వాళ్ళు ఈ పర్మిట్ సంబంధించినటివి ఎవ్రీథింగ్ అంతా కూడా డాక్యుమెంటేషన్ అంతా కూడా మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఆ ప్రాసెస్ అంతా కూడా దగ్గరుండి చూసుకొని మీకు సేఫ్గా సెక్యూర్గా డెస్టినేషన్ వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటారండి. దాని ద్వారా ఏమవుతారంటే మీరు వెళ్ళిన వెకేషన్లో టైం వేస్ట్ కాకుండా ఉంటుంది మీకు. అదేవిధంగా మీకు ఏమవుతుందంటే టెన్షన్ ఫ్రీ వెకేషన్ అనేది మీరు ప్లాన్ చేసుకోగలుగుతారు. అంటే అక్కడికి వెళ్ళాక మీకు చూడండి, లాస్ట్ మంత్ డిసెంబర్లో మనకి గోవాలో కానీ సౌత్లో ఉన్న ప్రతి ఒక్క హిల్ స్టేషన్లో సింగిల్ రూమ్ అవైలబిలిటీ దొరకలేదండి. ఎందుకంటే చాలా మంది ముందుగా అడ్వాన్స్ బుకింగ్ లేకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోయారు. ఓన్ వెహికల్స్ తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి ఏదో ఒక హోటల్లో స్టే చేయొచ్చులే, అక్కడికి వెళ్ళి చూసుకుందాంలే అన్న ఒక ధీమాతో వెళ్ళిపోయారు. అన్ని హోటల్స్ ఉంటాయి కదా, ఎన్నో హోటల్స్ ఉన్నాయి కదా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఆ హోటల్లో దిగాను, ఖాళీగా ఉంది హోటలు, వెళ్ళిపోయి తీసుకోవచ్చులే, ఎందుకు దొరకదు అన్న ధీమాతో చాలా మంది ఓన్గా వెళ్ళిపోయారండి, ఓన్ వెహికల్స్ వేసుకొని. అక్కడికి వెళ్ళిన తరువాత సింగిల్ రూమ్ అవైలబుల్ లేదండి. అప్పుడు ఏంటి పరిస్థితి? ఇక్కడ నుంచి అంత దూరం ట్రావెల్ చేసి అంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మీ ఫ్యామిలీకి అకామిడేషన్ దొరకలేదు అంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? నైట్ 12 o'clock 1 o'clock టైంలో మీ పరిస్థితి ఏంటి? నైట్ 12 o'clock 1 o'clock నాకు కాల్స్ చేస్తారండి, మేము వచ్చేసాము సార్ రూమ్స్ ఏదైనా రెఫరెన్స్ చేస్తారా సార్, ప్లీజ్ సార్ ఒక్క హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్ అని మాకు కాల్ చేస్తారండి. ఇంకో విషయం తెలుసా, జెంట్స్ మాట్లాడరండి, లేడీస్ దగ్గర మాట్లాడిస్తారు. కొంచెం స్మూత్ హ్యాండ్లింగ్ కోసం లేడీస్ దగ్గర మాట్లాడిస్తారు. మాకేమనిపిస్తుంది అంటే నైట్ ఆ టైంలో అప్పుడే పడుకుంటా ఉంటామండి, ఆ టైంలో దన్నాంటి కాల్ వస్తుంది, ఏం చేయాలి ఆ టైంలో మాకు అర్థం కాదు. చిన్నపిల్లలు ఉన్నారండి అనగానే అయ్యో అనిపించేస్తుంది మాకు. వెంటనే ఏం చేస్తామంటే ఇంకా వెంటనే మేము మా కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ లోకల్ హోటల్స్ వాళ్ళందరికీ మేము కాంటాక్ట్ చేస్తే ఎక్కడ సింగిల్ రూమ్ అవైలబుల్ దొరకదండి. మేము మళ్ళీ 1 hour 2 hours వాళ్ళ కోసం 3 o'clock 4 o'clock వరకు మళ్ళీ మేము సెర్చ్ చేసి వాళ్ళకి రూమ్స్ అరేంజ్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి, రూమ్ అరేంజ్ చేసేది పక్కన పెట్టండి, విపరీతమైన కాస్ట్. ఎప్పుడైనా కూడా మనము వెకేషన్ అనేది ప్రీ అడ్వాన్స్గా చేసుకుంటేనే మనకి బెస్ట్ రేట్స్లో దొరుకుతాయండి. అంటే మన ఫ్లైట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, మనం ఎప్పుడైతే అడ్వాన్స్గా చేసుకుంటామో అప్పుడు మనకి రేట్స్ అనేది బెస్ట్ రేట్స్ దొరుకుతాయి. ఇన్స్టెంట్గా మీరు ఫ్లైట్ టికెట్ చూడండి ఎంత హై రేట్స్లో ఉంటాయో. అదేవిధంగా హోటల్స్లో కూడా మనకి ఇన్స్టెంట్గా చేసుకున్నప్పుడు హోటల్ కాస్ట్ అనేది హైగా పడుతుందండి. December 31st రోజు మీరు ఎక్కడైనా ఒక హాలిడే డెస్టినేషన్లో ఆ ఒక్క నైట్కి అకామిడేషన్ చూడండి, 3 star అకామిడేషన్ కూడా 10,000 15,000 పెట్టినా కూడా అకామిడేషన్ దొరకదండి. అదే 31st నైట్ బుక్ వెళ్ళాలి మీరు వెకేషన్కి, ఒక 3 months ముందు 4 months ముందు చేసుకుంటే అదే 10,000 చేసుకుంటే అదే 10,000 15,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ మీరు ఖర్చు పెట్టే అమౌంట్ 3,000 4,000లోనే మీకు దొరుకుతుంది. అదేవిధంగా ఫ్లైట్ టికెట్స్ దొరుకుతాయి. ఎప్పుడైనా లాంగ్ వీకెండ్స్ ఉన్నప్పుడు వెకేషన్ మన ఫ్యామిలీతో మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎంత అడ్వాన్స్గా చేసుకుంటే అంత బెనిఫిట్ మనకేనండి. రీసెంట్గా నేను కూడా ఒక 1 year బ్యాక్ వారణాసికి వెళ్ళాను. నేను ఒక 2-3 months ముందే చేసుకున్నాను. హార్డ్లీ ఒక 6-7 ఎంతో పడింది. నేను ఫ్లైట్లో వస్తున్నప్పుడు నా పక్క సీట్లో ఉన్న అతన్ని అడిగితే 15,000 అంట. తను జస్ట్ 1 week ముందేమో చేసుకున్నాడంట 15,000. అంటే తను చెప్పాడు, సార్ నా ఒక్క సింగిల్ టికెట్తో మీద రౌండ్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది సార్ అన్నాడు. ఇప్పుడు కాశ్మీర్ లాంటి ప్లేసెస్ చూసుకుంటే మనకి కాశ్మీర్కి ఎక్కువ మంది వెకేషన్ అయితే వరకు ఈ వింటర్లో వెళ్తారు. సెకండ్ వన్ ఏంటంటే సమ్మర్లో వెళ్తారు. ఎందుకు వింటర్లో వెళ్తారు అంటే స్నోఫాల్ ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళంతా కూడా ఈ వింటర్లో వెళ్తారు. అదేవిధంగా మనకి సమ్మర్లో ఏప్రిల్లో మేలో చూసుకుంటే మనకి టెంపరేచర్ చాలా హాట్గా ఉంటుంది. అందుకని చాలా కూల్ డెస్టినేషన్స్కి వెళ్ళాలి, హిమాలయస్ దగ్గరలో ఉన్న డెస్టినేషన్స్కి వెళ్ళాలి అని చెప్పి ఈ కాశ్మీర్ లాంటి వెకేషన్స్ ప్లేసెస్ కూడా వెళ్తుంటారు. ఇప్పుడు కాశ్మీర్ చూస్తే
మనకి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్సే పర్ పర్సన్కి ఈజీగా 50,000 రూపీస్ ఉన్నాయి. పర్ పర్సన్కి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ 50,000 రూపీస్ కాస్ట్ ఉన్నాయి. ఇప్పుడు అదే మనము 50,000 రూపీస్ ఫ్లైట్ టికెట్ ఏవైతే ఉన్నాయో మనం ఒక 5 months ముందు 6 months ముందు కానీ బుక్ చేసుకుంటే అదే ఫ్లైట్ కాస్ట్ మనకి 17,000 18,000 రూపీస్కి వస్తాయి. లాస్ట్ ఇయర్ కూడా మాకు ఏమైందంటే కాశ్మీర్కి మనకి ఎక్కువ ఏప్రిల్లో వెకేషన్ ఎవరైతే వెళ్తారో ఏప్రిల్లో వచ్చేసి అక్కడ మనకి తులిప్ ఫెస్టివల్ ఉంటుంది కాశ్మీర్లో. ఈ తులిప్ ఫెస్టివల్ ఎప్పుడైతే ఉంటుందో ఆ తులిప్ ఫెస్టివల్కి ఎవరైతే వెకేషన్ వెళ్తారో వాళ్ళందరూ కూడా ఇన్స్టెంట్గా ఫ్లైట్లు బుక్ చేసుకుంటారు. వాళ్ళు ఇన్స్టెంట్గా ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి పర్ కపుల్కి మీరు నమ్మరు 1.5 lakhs దాకా ఫ్లైట్ కాస్టే అయింది. ఎప్పుడైతే మనం వెకేషన్ వెళ్ళాలనుకుంటున్నామో మినిమం 3 to 4 months ముందు మనం ఫ్లైట్ టికెట్ కానీ బుక్ చేసుకుంటే మనకి ఫ్లైట్ కాస్ట్ అనేది ద బెస్ట్ కాస్ట్ అనేది వస్తుంది. అదే మనం ఇన్స్టెంట్గా కానీ బుక్ చేసుకుంటే చాలా హై రేట్స్ ఉంటాయి. ఫ్లైట్ టికెట్ ఆల్వేస్ డైనమిక్ అంటారు. డైనమిక్ అంటే ఏంటి అంటే ఫ్లైట్లో సీట్స్ అనేది ఎప్పుడైతే మనకి ఫిల్ అవుతూ వస్తుందో బుకింగ్ స్టార్ట్ అవుతూ వస్తుందో కాస్ట్ అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ పోతుంది, డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది. అదేవిధంగా డేట్స్ ఎప్పుడైతే క్లోజ్గా వస్తూ ఉంటాయో ఎస్ అప్పుడు ఫ్లైట్ కాస్ట్ అనేది ఆటోమేటిక్గా హై అవుతూ ఉంటుంది. దానికని మనం ఎప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి అంటే ఎప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్ ఉంటుందో బుకింగ్ ఒక ఫ్లైట్కి అప్పుడే బుక్ చేసుకోవాలి, అడ్వాన్స్గా చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని డెస్టినేషన్స్కి అయితే మనకి ఫ్రీక్వెంట్గా ఫ్లైట్స్ ఉంటాయి, మనకి అవి నో ప్రాబ్లం. కానీ లాంగ్ డెస్టినేషన్స్ ఏమైనా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అవును అవైతే వరకు మనం కంపల్సరీ అడ్వాన్స్గా చేసుకుంటేనే మనకి బెస్ట్ ఫేర్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సుధా చంద్రమౌళి గారు. లక్షద్వీప్కి వెళ్ళాలంటే ఎలా అసలు టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎన్ని డేస్ ముందు ప్లాన్ చేసుకోవాలి, అండ్ అక్కడ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి, అండ్ ఎటువంటి ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు చాలా చక్కగా చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.